దానికి గోదావరి డెల్టా మోడరేషన్ చేస్తే తమ పేరు శాశ్వతంగా కలకాలం ఉభయ గోదావరి జిల్లా రైతుల గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. అది వారికి ఒక్కరికే సాధ్యం. మళ్ళా కాటన్ పెట్టింది మళ్ళా కాపాడుకోవాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈనాడు రైతు బాంధవుడిగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రకృతి సేద్యం దేశంలోని ఆదర్శం, బిందు సేద్యం దేశానికే మార్గదర్శకం, వ్యవసాయ యాంత్రీకరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, హార్టికల్చరు, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భూసార పరీక్షలు, సూక్ష్మ పోషకాలు, లేదా రైతు బజారులు, లేదా ధరల స్థిరీకరణ, ఇది ఒకటేమిటి రెండేమిటి. రైతుల కోసం ఆయన చేయని కార్యక్రమం లేదు. అంటే రైతు కష్టాలు రైతుకి ఎంత సహాయం చేసినా రైతు కష్టాల్లోనే ఉంటాడు. అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు 3 దఫాలుగా చెల్లించారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ రైతులు మేలు చేకూరుస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం, నీటిపారుదల రంగం కోసం ముందడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ పరంగా, జిల్లా పరంగా కొన్ని విషయాలు కూడా ఈ సందర్భంగా వారి దృష్టిలో తీసుకెళ్తా ఉన్నాను. గోదావరి డెల్టా మోడరేషన్తో పాటు లంక భూములు నదీ కోతకు గురవుతూ ఉన్నాయి. వాటి గ్రాయింట్స్ విషయంలో కానీ 1986 వరద ప్రమాణాల స్థాయికి కొద్దిగా చాలా వరకు చేశారు. ఇంకా కొద్దిపాటి ఏటుగట్లు మిగిలి ఉన్నాయి, ఎత్తు చేయాల్సిన అవసరం. వాటి విషయంలో కానీ, లేదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగుతుందన్న వెంకటపల్లి వెంకటేశ్వర స్వామికి కూడా వారి అండదండలు అందించాలని, ఈ పిచ్చుకలంక మన కళల పంట ఏనాడు నుంచి అనుకుంటా ఉన్నాం. దానికి ఒక తుదిరూపు ఇప్పుడే వారు అన్నారు, పిచ్చుకలంక వెళ్తున్నావా, దీన్ని ఒక టూరిజం హబ్గా భవిష్యత్తులో చూడాలని వారు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. దీన్ని కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మా నియోజకవర్గంలో కొన్ని రోడ్లు ఇంకా ఇతర కార్యక్రమాలు తమ దృష్టిలో పెడతాను. తప్పకుండా రేపు పుష్కరాలకు కూడా రాజమండ్రి తర్వాత అత్యధికమైన మా నియోజకవర్గానికి కొంత ప్రాధాన్యత ఇమ్మని కోరుకుంటూ, మరి ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. మరి ఒక బ్యారేజీ పునరక్షణకు నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మహత్తర కార్యక్రమం మన నియోజకవర్గంలో జరిగినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి లొల్లలాకులు నిధులు మంజూరులో కృషి చేసినటువంటి బాబు గారికి, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారికి, రామానాయుడు గారికి మరి యొక్క థ్యాంక్ యూ సీఎం సార్ అని పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ భాగ్యం కలిగినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నౌ ఐ వెల్కమ్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ అమలాపురం శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా గట్టిగా చెప్పాలి. ఈరోజు మన రైతుల సంతోషం ఈరోజు ఇక్కడ మీరెంత గర్వంగా చెప్పాలంటే, మళ్ళీ మీ అందరికి మరొక్కసారి అడుగుతా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈ రోజున మన సర్ ఆదన్ కాటన్ గారి బ్యారేజ్ దగ్గర నూతనంగా గతంలోని ముందుగా మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 అధికారంలో వచ్చినప్పుడు సుమారు 58 గేట్లు మనం చేస్తే, గత గవర్నమెంట్ కేవలం ఒక్క గేటు కూడా చేయలే. కానీ మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బకాయిలు ఉండిపోయావు అది మళ్ళీ వాటిని పూర్తి చేయాలని సంకల్పంతో మళ్ళీ అది ప్రవేశపెట్టి ఈరోజు దానికి కావాల్సిన నిధులు కేటాయించారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదలని కూడా ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నా. అదే కాదు, ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైనా సరే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆనాడు చెప్పారు, మీ అందరూ రైతులు ఆ రోజుని మాకు కలిసి ముందుకొచ్చి అమరావతిని నిర్మించడానికి వాళ్ళందరూ కలిసి రావడం కూడా ఆయన ఒక బాధ్యతగా తీసుకుంటూ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది మనందరికీ తెలుసు. ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది. రైతులకు ఎప్పుడు సమస్య రాకుండా వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకుంటుంది. ఈరోజు రైతులకి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ఆలోచనలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో ముందుకు అడుగులు వేస్తుంది. ఈరోజు నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, ప్రతి విషయం కూడా
ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. సార్ మీకే ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గత ప్రభుత్వంలో మోసపడిపోయింది. గత ప్రభుత్వంలోని వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మాట్లాడి అనేక సందర్భాల్లో అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఈ గత 2 సంవత్సరాల్లోని ఏ విధంగా మా జిల్లాలోని జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే ఈరోజు